పాత పేపర్లండి, పాత పేపర్. బాగా తూకం వేవయ్యా. ఇలా తూకం వేసి సగం డబ్బులు కొట్టేస్తారు. ఏంటమ్మా ఇలా చెప్పేశారు? ఇంట్లో వేరే ఎవరైనా ఉంటే బయటికి రమ్మని చెప్పండి. వాళ్ళని కూడా వచ్చి చెక్ చేయమని చెప్పండి, నా తులంలో ఏం తప్పుందో అని. ఇంట్లో ఇంకెవరైనా ఉంటే నేనెందుకు తీసుకొస్తాను? భీమ్ సింగ్ మార్కెట్ కి వెళ్ళాడు, తాతతో పాటు శివ వాకింగ్ కి వెళ్ళాడు. ఈ ఇంట్లో అన్ని పనులు నేనే చేసుకోవాలి. ఇదిగోండి బామ్మగారు, డబ్బుని తీసుకోండి. మొత్తానికి 250 రూపాయలు. పాత పేపర్లండి, పాత పేపర్లండి, పాత పేపర్లు. దొంగ దొంగ శివ, ఏమండి ఎక్కడున్నారు? దొంగ దొంగ. తాతయ్య, ఇది బామ్మ శబ్దంలా ఉంది. శివ, మీ బామ్మకేమైందో చూద్దామరా? ఏమైంది? ఏమైంది బామ్మ? పాత పేపర్లు కొనే వ్యక్తి ఒకడు వచ్చాడు. నేను పేపర్లు వేద్దామని బయటకు వెళ్ళాను. ఎవరి ఇంట్లోకి వెళ్ళారు, ఎలా వెళ్ళారని కూడా తెలియలేదు. మొత్తం దొంగిలించి తీసుకెళ్లాడు శివ. బామ్మ, వేరే ఎవరో కాదు, ఆ పాత పేపర్ వాళ్ళే ఇలా చేసుంటారు. ఒకరు మిమ్మల్ని బిజీగా ఉంచుంటారు, ఇంకొకరు లోపలికి వెళ్ళి దొంగతనం చేసుంటాడు. ఎక్కడున్నాడో నేను వెళ్ళి వెతుకుతాను. తప్పకుండా అది వాళ్ళే అయి ఉంటారు. దొంగతనం చేసి ఎంత వేగంగా వెళ్తున్నారు. అంకుల్, కొంచెం ఆగుతారా? ఏంటి, ఏదైనా పాత పేపర్లు ఉన్నాయా? కాసేపటి క్రితం పాత పేపర్లు తీసుకునే వాళ్ళ వచ్చి దొంగతనం చేశారు కదా, మర్యాదగా వాటిని తిరిగిస్తారా నేనే తీసుకోనా? అంకుల్, మీరు ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. నా సైకిల్ తో పోటీ పడితే మీరు తప్పకుండా గెలవలేరు. దారికి అడ్డు తప్పుకోరా చిన్నపిల్లాడా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. చెప్పు శివ. లడ్డు సింగ్ సార్, ఊర్లో ఒక పాత పేపర్ల గుంపు ఉంది. మా ఇంట్లో దొంగతనం చేయాలని చూశారు. ఏంటి ఏమన్నావు? పాత సామాన్లు మరియు న్యూస్ పేపర్లు తూకం వేసి అమ్మేవాళ్ళు దొంగతనం చేస్తున్నారా? నేను వాళ్ళని చూసుకుంటానులే. నువ్వు దిగులు పడకుండా ఉండవు, ఓకే? ఇదిగో చూడయ్యా, ఎవడో ఒకడు మీ పేరు చెప్పుకుని తప్పులు చేస్తున్నాడట. దుర్మార్గుడు. మీరు ఇంత కష్టపడి సంపాదించుకుంటుంటే వాడొక దొంగ మీ పేరు చెప్పి దొంగతనం చేస్తున్నాడట. ప్రపంచం ఎలా మారిపోయిందో చూసావా? ఓహో, ఏంటి సార్ ఈ ప్రపంచం? ఇదిగోండి సార్ మీ డబ్బులు. మొత్తం 300 అయింది. ఇది 500 రూపాయల నోటు. మిగతా చిల్లర ఇచ్చేయండి సార్. కానీ నా దగ్గర ఇప్పుడు చిల్లర లేదు కదా. పర్వాలేదు సార్, చేంజ్ ఉంచుకోండి. ఇప్పుడు చేంజా? ఎంత గొప్ప మనసు అయ్యా వాడిది. వా 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 వా.
ఏదో గొప్ప మనసున్న వాడిలాగా 500 ఇచ్చి నా ఇంట్లో ఉన్న మొత్తాన్ని దోచుకుపోయాడు. నేను వాడిని ఊరికే వదిలిపెట్టాను. శివ, ఆ గ్యాంగ్ వాళ్ళు మా ఇంట్లో కూడా దొంగతనం చేసేసారు. లడ్డు సింగ్ సార్, మీరు వెంటనే బయటికి వెళ్ళి వాళ్ళని ఫాలో చేయండి. నేను వెంటనే వస్తాను. కాస్త సైకిల్ వేగంగా నడుపు, ఇన్స్పెక్టర్ గారు వెనకే వస్తున్నారు. అరే ఆ ఇన్స్పెక్టర్ ఎంత దూరం పరిగెడతారో మనం కూడా చూద్దాం. దొంగ 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 నా బైక్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు. దొంగ దొంగ. సార్, ఒక రోజుకి నా కూలి 300 రూపాయలు సార్. మీరు చెప్పినట్టే వస్తాం. రేయ్, పోలీసులు మాత్రమే కాదురా, ఇంకా చాలా మంది తరుగుతున్నారు. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? అదేంటంటే ఊరు విడిపోతే మనందరికీ చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్ళు దెబ్బలాడుకుంటుంటే మనం అక్కడి నుంచి సులభంగా తప్పించుకున్నాం. చాలా ఆపండి. నేను లడ్డూ సింగ్ని, ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ని. లడ్డు సింగ్ సార్, ఈ పాత పేపర్ల గ్యాంగ్ ని మనం ఎలాగైనా పట్టుకొని తీరాలి. మీరు సిటీ వాళ్ళందరినీ అలర్ట్ చేయండి. ఈ పాత పేపర్ గ్యాంగ్ 2-3 టీంలుగా ఉన్నారు. ఊర్లో ఎవరు పాత పేపర్లు అమ్మకూడదని స్ట్రిక్ట్ గా ఆర్డర్ వేయండి. వెంటనే దీని గురించి టీవీలో ఇంటర్వ్యూ ఇవ్వండి. కనీసం దాన్ని చూసైనా ప్రజలు అలర్ట్ అవుతారు. త్వరగా వెళ్ళండి. ఓకే శివ, నేను వెంటనే టీవీలో అనౌన్స్ చేస్తానులే. ఓకే. పాత పేపర్లు, ఇనప సామాన్లు కొనుక్కునే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఒక ముఠా, అంటే గ్యాంగు. వాళ్ళు మన సిటీలోకి ప్రవేశించారు. వాళ్ళందరూ దొంగలు. ఒక్కడేమో మీ దగ్గర సామాన్లు కొండంలో మిమ్మల్ని బిజీగా ఉంచుతాడు, ఇంకొకడు ఇంట్లోపల దూరి మొత్తం దోచుకుపోతాడు. అటువంటి దొంగలు. వీళ్ళ కోసం మన పనిని ఆపకూడదు. వెళ్ళండి, వెళ్ళి మన పనిని పూర్తి చేసుకుని రండి. కానీ సమస్యలు రాకుండా పనిని ముగించుకుని రండి. మర్చిపోకండి, డబ్బులతో పాటు డాక్యుమెంట్స్ కూడా మీరు తీసుకురావాల్సి ఉంటుంది. నాకు వేదో సిటీలో ఉన్న అన్ని అగ్రిమెంట్ పేపర్లు నాకు కావాలి. అప్పుడే మనం ఈ వేదో సిటీ మొత్తం సొంతం చేసుకోగలం. సేటు, ఇంతవరకు ఏ సమస్య లేకున్నా మన పని జరిగిపోయేది. ఆ పిల్లవాడు లోపలికి వచ్చాడు, పని అంతా చెడిపోయింది. వాడు వెళ్లి పోలీస్ స్టేషన్ లో చెప్పడం వల్లే ఇప్పుడు న్యూస్ ఛానల్స్ లో కూడా వస్తా ఉంది. వెళ్ళు, ఆ పిల్లాడిని తీసుకుని ఇక్కడికి రా. మనకి ఆ పిల్లాడు అస్సలు నచ్చనే లేదు. మనం ఒక పనిని ప్రారంభిస్తే ఆ పని మనం ఖచ్చితంగా చేసి తీరాలి. అలాగే సరాబట్ సేట్. అదిగో అక్కడున్నాడు ఆ పిల్లోడు. ఏయ్ పిల్లోడా, ఎందుకు దిగు? రేబా, ఇంటికొచ్చి దొంగతనం చేసింది వాళ్ళిద్దరే. మిగతా వాళ్ళు వాళ్ళ గ్యాంగ్ అయి ఉంటారు. మీరు ఆడుకుంటూ ఉండండి, నేను వెళ్ళొస్తాను. కిందకి దిగు. కిందకి దిగరా చిన్న పిల్లోడా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. పట్టుకొని రా పిల్లాడిని. లడ్డు సింగ్ సార్, త్వరగా పార్క్కి రండి. శివ, కాపాడు.
థ్యాంక్ యూ శివ. చాలా ఆపండి. ఎరా నీకు అసలు సిగ్గే లేదా? ఒక చిన్న పిల్లోడు చేతిలో అలా తనులు తింటున్నారే. సారీ, ఎలా ట్రై చేసినా కొడుతున్నాడు. సరే పర్లేదు, రెండ్రా పారిపోదా. మిమ్మల్ని అందరినీ నేను ముందు పాత పేపర్లో పడేయాలి. ఒక చిన్న పిల్లడి దగ్గర దొబ్బులుతున్నారు. మీరు అనుకుంటున్నట్టు ఆ పిల్లోడేం చిన్న పిల్లవాడు కాదు బాయ్. వాడు కొండలాంటి వాడు. వాడిని కరిగించడానికి ఒక ఎలుకలాగా పనిచేయాలి. ఇప్పుడు మన బలం ఏంటో తనకి చూపించాలి. అప్పుడే మనం అనుకున్నది కూడా మనం సాధించగలం. లేదంటే మనం కూడా ఇక్కడ కూర్చోవలసిందే. మనం అనుకున్నది ఇక్కడ జరగదు. మనకి వేదోస్ నగరంలో ఉండే అన్ని డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది. కానీ మనకి ఒక చిన్న పిల్లోడు అడ్డుగా ఉన్నాడు. ఆ పిల్లోడిని ఖచ్చితంగా ఏదైనా చేసి తీరాలి. లడ్డు సింగ్ సార్, ఈ పాత పేపర్ల గ్యాంగు ఏదో ఒక విషయాన్ని వెంటనే ఆపేయాలని ఆలోచిస్తున్నారు. వాళ్ళ పనిచేసేలోగా మనం వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళందరినీ మనం ట్రాప్ చేయాలి. ఊర్లో ఎంతమంది పాత పేపర్ల వాళ్ళు ఉన్నారో అందరినీ రమ్మని చెప్పండి. ఇదిగో చూసావా శివ, నేను మన ఊరంతా తిరిగి ఇలా ప్రతి ఒక్కరిని పట్టుకొచ్చాను. హై, ఓకే లడ్డు సింగ్ సార్, వీళ్ళలో ఆ దొంగలు ఎవరైనా ఉన్నారేమో నేను ఒకసారి చెక్ చేస్తాను. ఓకేనా? నువ్వు లేదు 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 సార్, నేను ఏ తప్పు చేయలేదు సార్. నేను ఎప్పుడు చెప్పాను నువ్వే చేసావు అని? నేను ఊరికనే నీ మొహం చూస్తున్నాను. హై, లడ్డు సింగ్ సార్, ఇక్కడున్న వాళ్ళలో ఎవరు ఆ పాత పేపర్ గ్యాంగ్ లో వాళ్ళు కాదనుకుంటాను. పోలీసులు మమ్మల్ని ఎందుకు సార్ తీసుకొచ్చారు? లడ్డు సింగ్ సార్, వీళ్ళందరూ ఎవరు? శివ, వీళ్ళు కూడా చేతిలో మూటలు పెట్టుకొని వస్తుంటే నేను చూశాను. ఎవరిని వదలకూడదని అందరినీ పట్టుకొచ్చేసాను. శివ, నేను మా ఇంట్లో ఉన్న చెత్త పేపర్లని బయట వేయడానికి వెళ్ళాను. ఈలోగా నన్ను లాక్కొచ్చేశారు. ఈ పోలీసులకు ఎవరిని పట్టుకోవాలనే తెలియడం లేదు. మమ్మల్ని కూడా పట్టుకున్నారు. వీళ్ళైనా పర్వాలేదు, నేను ఇంటిలో చెత్త గిరాటా కానీ బయటకు వచ్చాను. అప్పుడు నన్ను పట్టేసుకున్నారు. సారీ అంకుల్ ఆంటీ, మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఆయన బదులు నేను సారీ చెప్తున్నాను. థ్యాంక్ యూ శివ, ఆ సిచ్యువేషన్ ని భలే హ్యాండిల్ చేసావులే. లేకపోతే వాళ్ళు నాతో గొడవ పడి ఉంటారు కదా. లడ్డు సింగ్ సార్, మన వేదా సిటీలో తప్పకుండా పాత పేపర్లకి ఒక గుడౌన్ ఉంటుంది. ఖచ్చితంగా పాత పేపర్ల వాళ్ళందరూ అక్కడికి వస్తారు కదా. వీళ్ళలో ఎవరికైనా దాని గురించి తెలిసేమో కనుక్కోండి. మీరందరూ చెప్పండి, మన ఊర్లో అసలు అటువంటి గొడౌన్ ఎక్కడుంది? తర్వాత దాని ఓనరు మన ఊర్లో లేనివాడు ఎవడో చెప్పండి. సార్, అలాంటి గుంపు ఒకటి ఉంది సార్. దానికి సొంతమైన మనిషి చాలా రోజులుగా గోడౌన్కి రావడం లేదు సార్. కానీ దానికి సొంతమైన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవరో వస్తున్నారని విన్నాను సార్. ఆ గోడౌన్ మన ఊరు బయట పాత ఫ్యాక్టరీ పక్కనే ఉంది సార్. లడ్డు సింగ్ సార్, మనం వెంటనే అక్కడికి వెళ్దాం. ఈ బాయ్ ఏదైనా పని చేయాలనుకుంటే దానికి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఇక మన పని పూర్తి కాబోతుంది. ఇకపై టక్కని పని పూర్తి చేయాలి. దానికంటే ముందు మనం ఆ శివాని పట్టుకోవాలి. దాని తర్వాత మిగతాని మాట్లాడుకోవచ్చు. నన్ను ఎవరు పట్టుకోవాల్సిన అవసరమే లేదు. మిమ్మల్ని పట్టుకోవడానికి నేనే వచ్చాను. బాయ్, తనే ఆ శివ. ముందు పిల్లోడిని పట్టుకోండి. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. అరే, ఎవరైనా తీయండి రా, తీయండి. ఏం చేస్తున్నారు అసలు? అందరూ ఎక్కడున్నారు? నాకేం కనిపించడం లేదు. రండి, రెండు వచ్చి తీయండి. బావుదా చెప్పు. జీవా, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు?
ఆ పిల్లోడిని ఎవరైనా పట్టుకోమని చెప్పాను కదా. మీ వల్ల అవుతుందేమో, మీరు ట్రై చేయొచ్చు కదా. ఆ? ఏ కానిస్టేబుల్, అసలు నువ్వు ఎక్కడున్నావు? సార్ నేను ఎక్కడ ఉన్నాను సార్. రే బుడ్డంకాయలు, మీరు ఎంతసేపు ఇక్కడ లేరే? ఎక్కడి నుంచి వచ్చారా? లోపల దెయ్యం ఉంది. మేము లోపలికి వెళ్తే అది తన లోకానికి మమ్మల్ని తీసుకువెళ్ళిపోయింది. అది మాతో చెప్తుంది మీ ఇద్దరిని కూడా మేము లోపలికి తీసుకువెళ్ళాలట. ప్లీజ్ మాతో పాటు మీరు కూడా వచ్చేయండి అంకుల్, ప్లీజ్. దయ్యమా, అయ్యో దయ్యమంట, పారిపోదాం పదండి, మమ్మల్ని వదిలేండి స్వామి. అంకుల్ రండి రండి, లేకపోతే దెయ్యంకి కోపం వస్తుంది. లడ్డు సింగ్ సార్, వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి. ఈ వేదాస్ నగరాన్ని మనం కట్టుబాట్లో పెట్టుకుందామని అనుకున్నాం, కానీ చిన్నపిల్లడితోని బొమ్ము చేశాడు. థ్యాంక్ యూ శివ. ఓ కానిస్టేబుల్, నువ్వు వీళ్ళందరినీ జైలుకి తీసుకెళ్ళు. నేను కాసేపు టీవీకి ఇంటర్వ్యూ చూస్తానులే.